హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్ వ్లాగ్స్. వేణుగోపాల స్వామి ఆలయంకి వచ్చామండి. తిరుపతి కొండ మీద అనమాట. రెండు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ఎంట్రన్స్ అనమాట ఇది. స్టార్టింగ్ రోడ్ నుంచి ఇక్కడ చూసుకుంటే బోర్డు కట్టి ఉంది. వేణుగోపాల స్వామి ఆలయం రూట్ అనమాట ఇది. ఇలా ఎంట్రన్స్ అనమాట ఇది. వెళ్తున్నాం లోపలికి. ఖాళీ లేదండి, ఇక్కడ ఖాళీ లేదనమాట. మొత్తం అంతా జనాభా ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి వచ్చారు కరెక్టే 10:30 అవుతుందండి ఇప్పుడు టైం. అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామండి. 10:30 అవుతుంది టైము. దర్శనం లోపలికి సెల్ పట్టుకెళ్ళినవారు అనమాట. బయటనే పెట్టేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత వీలైతే అంత వీడియో తీద్దాం, మీకు చూపిస్తాను. నేను చూసుకుంటే షాపులు అన్నీ అమ్ముతున్నారండి. బ్యాగులు గట్ట అమ్ముతున్నారండి. ఇక్కడ చూసుకుంటే పూజ సామాగ్రి అన్నీ అమ్ముతున్నారు. కిందన విగ్రహాలు గట్ట అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఫ్రేమ్స్, ఫొటోస్ అన్నీ అమ్ముతున్నారండి. వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర అనమాట. ఇదంతా టిఫిన్ ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లైన్ అంట. లైన్లో వెళ్ళాలంటే ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి డ్రెస్సులు గట్ట అమ్ముతున్నారండి. బట్టలు గట్ట అమ్ముతున్నారు. ఫిక్స్డ్ రేట్ అనమాట 100. ఫ్రెండ్స్ ఖాళీ లేదండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూసుకుంటే పెద్ద లైన్ ఉందా ఇక్కడ. టికెట్ తీసుకుంటే ఫ్రెండ్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలంటే లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు. ఎలా ఉంటే వీడియో తీస్తాను, లేకపోతే లేదండి. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లల డ్రెస్సులు అమ్ముతున్నారండి. అన్ని ఫిక్స్డ్ రేట్ అనమాట. 100 రూపాయలట. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే కొంచెం ఇవ్వండి. బ్యాగుల షాప్ అనమాట ఇదంతా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పోలీసులు గట్ట లైన్ గట్ట ఉన్నాయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే బ్యాంగిల్స్ గట్ట అమ్ముతున్నారు. లోపల లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవ్వండి వేణుగోపాల స్వామి ఆలయం అనమాట ఇది. దగ్గరికి వెళ్తే వీడియో తీనిస్తారా లేదో ఐడియా లేదు. ఇంకా ఎక్కడి నుండి తీస్తున్నాను. ఫోన్ ఎలా ఉందో లేదో నాకు తెలియదండి. ఈ సైడ్ చూసుకుంటే షాపులు గట్ట ఉన్నాయండి. బ్యాగులు గట్ట అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అండి. వేణుగోపాల స్వామి ఆలయంకి ఎంట్రన్స్ అనమాట ఇది. పైన చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉన్నదన్నమాట. లైన్ ఉందండి పెద్దది. అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి. టికెట్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి టికెట్ అనమాట ఇది. చూసుకుంటే 5 రూపీస్ అనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చడానికి. ఫ్రెండ్స్ ఇదంతా వేణుగోపాల స్వామి ఆలయం అండి. వేణుగోపాల స్వామి ఆలయం బయట అనమాట. దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి. అలాంటి చూసుకుంటే ఇక్కడ హదిరాం బాబా అనమాట సమాధి అవన్నీ ఉన్నాయండి. గుడి పక్కన అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి బొమ్మ ఉందండి. ఇదిగోండి ఇక్కడ కాయిన్స్ గట్ట అంటించారండి. అక్కడ కూడా ఒకటి ఉందండి. ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే సంకటమోచన హనుమాన్ అని రాసిందండి. ఆంజనేయ స్వామి గుడి అండి అది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే హదిరాం బాబాజీ జీవిత చరిత్ర ఉందండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా రాసింది. హిందీ, తెలుగు రెండిట్లో రాసిందండి. ఇదిగోండి అక్కడ చూసుకుంటే సమాధి అనమాట అది. ఇదిగోండి అక్కడ చూసుకున్నారు కదా, అదనమాట సమాధి. అక్కడ ఉన్నది కదా సమాధి, అదనమాట. ఫ్రెండ్స్ ఇదండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అక్కడ చూసుకుంటే అందరూ ప్రదక్షిణాలు, పూజలు గట్రా చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా రాసిందండి. ఇదిగోండి అటు సైడ్ కూడా ఉందండి. ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అంతాను. ఇదిగోండి ఇదనమాట ఇన్ఫర్మేషన్ అంతా రాసిందండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇగోండి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట అది. పూజలు గట్రా చేస్తున్నాడు. అది కూడా సురేష్ ఉన్నాడు, బ్రదర్ వెళ్తున్నాడు అనమాట. ఫ్రెండ్స్ ఇదండి వేణుగోపాల స్వామి ఆలయం అనమాట ఇది. బయట నుంచి లోపల వీడియో తీయకూడదండి, అందుకే లోపల వీడియో తీయలేదు. ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. బయట తీసుకున్నారు ఫోన్స్ అన్నీ. విగ్రహం అంటే అలా ఉంది. వేణుగోపాల స్వామి విగ్రహము మురళి వంట చేతిలోని ఎక్స్ లెవెల్. దానికి అలంకరణ ఏదైనా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. తిరుపతి తర్వాత వేణుగోపాల స్వామికి హైలైట్.
ఫ్రెండ్స్ నామాలు చూసుకుంటే నిలువుగా ఉన్నాయండి, వెంకటేశ్వర స్వామి నామాలు లాగా ఉన్నాయి. పైన చేతిలో మట్టుగా ఏమంటారు దాన్ని, కృష్ణుడికి పట్టుకుంటారు కదా, ఏమంటారు దాన్ని, మురళి అంటే ఫ్లూట్ అలాగనమాట. కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుంటాడు కదా, అలా ఒకటి ఉంది. వెంకటేశ్వరికి నామాలు పెడతారు, అలాగ ఒకటి ఉందన్నమాట. రెండు కలిపితే వేణుగోపాల స్వామి. అంతేనా ఓకే అదండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు చాలామంది. మేము వెళ్ళిపోతున్నామండి. ఈ సైడ్ చూసుకుంటే అన్ని షాపులు ఉండి చిన్నపిల్లల బట్టలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ టైం చూసుకుంటే 11 అవుతుందండి. ఇదిగోండి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకునేలాగుండి. ఓన్లీ దర్శనంకి అయితే 5 రూపీసేనండి. కొబ్బరికాయ అంటపల్లి కొట్టుకోవాలంటే 10 రూపాయలు తీసుకుంటున్నారండి. మామూలు దర్శనంకి అయితే 5 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. 350. మరి నాకు హిందీ రాదు, నాకు హిందీ రాదు, చేతికర్రా. ఓకే ఫ్రెండ్స్, అయితే 10 రూపాయలు బాగుంది మంచిగా. ఇంకోటి తాగుదాం అనుకున్నా, చాలు మళ్ళీ ఘాటుగా ఉంది కొద్దిగా.